Hi dear students and parents, welcome back to NEET Hunt channel. NEET UG 2026 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ దీనికి సంబంధించి మార్క్స్ మీకు ఆల్మోస్ట్ 99% క్లారిటీ అయితే ఉంది. సో మీ మార్కులకి ఎక్కడ సీట్ వస్తుంది ఏంటి అనేది ఒక ఎక్స్పెక్టెడ్ రౌండ్ 1, 2, 3 కట్ ఆఫ్స్ అయితే ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి. సో ఇది ఎగ్జాక్ట్గా ఉండాలని లేదు, ఇంచుమించుగా ఒక 10 మార్క్స్ అటు ఇటుగా మీకు ఒక ఐడియా వస్తుంది మీ మార్కులు ఏ రేంజ్లో ఉన్నాయని చెప్పడానికి. సో ఇవన్నీ మన వెబ్సైట్లో ఉన్నాయి, నీట్ హంట్ అనే వెబ్సైట్లో అయితే ఉన్నాయి. సో ఇలాంటి డేటా మొత్తం మేనేజ్మెంట్ అండ్ ప్రీవియస్ 2021, 2, 3, 4 ఇయర్స్ డేటా కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అప్పుడు అండ్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అండ్ ర్యాంక్ వైజ్ మెరిట్ ర్యాంక్, కేటగిరీ ర్యాంక్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఓన్లీ వెబ్సైట్ కోసం మాత్రమే వెబ్సైట్ కావాలని మీరు అనుకుంటే 399 రూపీస్ వెబ్సైట్ ప్లాన్లో చేరవచ్చు అండ్ ఇక్కడ జాయినింగ్ బటన్ ఉంటుంది. అండ్ అదే మన గైడెన్స్లో చేరాలి అనుకుంటే మీకు వాట్సాప్ గ్రూప్స్ అండ్ ఎవ్రీథింగ్, పర్సనల్ కాల్స్, ప్రయారిటీ ఆర్డర్, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఇక్కడ మీరు ప్రెస్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్తో సహా అన్నీ ఇంకా మీకు ఓన్లీ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవడమే, ఒక్క వర్క్ మాత్రమే ఉంటుంది. సో దానికోసం కూడా మన దగ్గర ప్లాన్ అయితే ఉంది. సో మీరు వాట్సాప్ నెంబర్ కింద కనిపించేదానికి మెసేజ్ చేయండి. సో కంప్లీట్గా సేఫ్గా మీకు ఒక మంచి కాలేజ్ మీ మార్క్స్కి తగినట్లు వచ్చేలా మీకు గైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఇంకెక్కడ తిరిగినా కూడా మీకు ప్రాపర్గా లభించకపోవచ్చు, ఎందరినో అడగాల్సి రావచ్చు. ఒక గైడెన్స్లో చేరితే మీకు పర్ఫెక్ట్గా మీకు కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఇప్పుడు వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి, వీడియో అయితే రికమెండ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏయూ అండ్ ఎస్వియు రీజియన్స్లో ఎక్స్పెక్టెడ్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది, అది కూడా రౌండ్ 1 to రౌండ్ 3. ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్, అవి మీరు నోట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసి ఎలా ఉండబోతుంది ఏయూ అండ్ ఎస్వియు అండ్ ఇంక ఇందులో నాన్ లోకల్ కూడా ఉంది, మేనేజ్మెంట్ ఉంది. టోటల్ అన్ని ఇన్ఫర్మేషన్, ర్యాంక్, మీ కేటగిరీలో ఎంత ర్యాంక్ రావాలి మీకు అర్థమైపోతుంది రేపు రిజల్ట్ వచ్చాక చూసుకుంటే. సో ఇప్పుడైతే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడైతే మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ఇండియా కట్ ఆఫ్స్ అయితే ఉంటాయి, ఓపెన్ అండ్ ఈఎస్ఐ ఇవన్నీ ఇందులో మీకు దొరుకుతాయి. అండ్ ఏపీకి సంబంధించి ఇక్కడైతే మీకు ఏపీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు రౌండ్ 1, రౌండ్ 3 లోకల్ అండ్ రౌండ్ 1, రౌండ్ 3 నాన్ లోకల్ అన్ని కట్ ఆఫ్స్ మీకు అవైలబుల్ ఉంటాయి విత్ ర్యాంక్స్, మీ క్యాస్ట్ ర్యాంక్తో సహా ఈ రెండు వాటిలో అయితే అవైలబుల్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే ప్రెడిక్టెడ్ మార్క్స్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ అయితే చూద్దాం. సో ఎలా ఉండే ఛాన్స్ ఉంది ప్రెడిక్టెడ్ అనేది అయితే ఇప్పుడు మీకు తెలిసిపోతుంది, ఆల్మోస్ట్ ఒక ఐడియా వస్తుంది. రీజియన్ సెలెక్ట్ చేసుకుందాం. ఏయూ రీజియన్ ఫస్ట్ చూద్దాం. క్యాస్ట్ ఓపెన్. సో ఏయూ రీజియన్ ఓపెన్ ఎలా ఉండబోతుంది అనే డేటా అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏయూలో మనకు ఏఎంసీ, అమలాపురం, టాప్ టు లిస్ట్ అన్ని కాలేజెస్ డేటా అయితే ఇక్కడ ఉంటుంది. సో మనకి ఇది పోయినసారి వచ్చిన మార్క్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ బేస్ చేసుకొని 65 to 70 కట్ ఆఫ్ ఇంక్రీజ్ మన ఒక ఈ అంచనా అనాలిసిస్ ప్రకారం చేయడం అయితే జరిగింది. సో ఇలా చూస్తే మనకి ఏయూలో టోటల్ గవర్నమెంట్ ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, 584 ఫస్ట్ రౌండ్, 576 సెకండ్ రౌండ్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదు, ఇది మన అనాలిసిస్ మాత్రమే. మీకు నచ్చిన వాళ్ళే నమ్మొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతుంటాయి. కానీ ఇందులో ఒక 10 మార్క్స్ వేరియేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది రిజల్ట్ వచ్చాక. 570 వరకు గవర్నమెంట్ రావచ్చు, 51,722 వరకు లాస్ట్ టైం వచ్చింది. ఈ ర్యాంక్స్ మీరు ఇవి వచ్చిన ర్యాంకులు ఆల్రెడీ లాస్ట్ టైం. సో ఈ ర్యాంకులు గుర్తుపెట్టుకోండి. అండ్ ఏదో ఒక సీట్ రావాలంటే టోటల్గా ఏయూలో 557 ±10, ఇంకా ఇంతకంటే తక్కువ ఉంటే రావా, ఇంతకంటే ఎక్కువ ఉంటే వస్తుందా, ఇలా కాదు, మనకి ఇదైతే ఒక అంచనా మాత్రమే. సో ఈ విధంగా అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఆల్ ఇండియా ర్యాంక్ అయితే 68,290, ఇది మనకు ఓపెన్కి సంబంధించి ఏయూ. సో ఇప్పుడు మనం చూస్తే ఓపెన్ తర్వాత బీసీఏ చూద్దాం. సో బీసీఏలో ఉన్న కట్ ఆఫ్ ఏంటి, ఎలా ఉంది అనేది ఇప్పుడు చూసినట్లయితే బీసీఏ మీకు గవర్నమెంట్ 555 వరకు వెళ్ళొచ్చు. అదే ర్యాంక్ అయితే 70,123 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ ప్రైవేట్ అంటే మళ్ళీ మేనేజ్మెంట్ అనుకుంటారు, ప్రైవేట్లో కూడా ఫ్రీ సీట్స్ ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడేది. ప్రైవేట్ ఫ్రీ సీట్ 531 వరకు వెళ్ళొచ్చు. ఆల్ ఇండియా ర్యాంక్ అయితే దగ్గర 1,00,000 పైన, 1,04,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అది బీసీఏకి సంబంధించి. బీసీబీ కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే బీసీబీలో మనకి గవర్నమెంట్ డైరెక్ట్ చూద్దాం. గవర్నమెంట్
543 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. 543 అండ్ 87,000 ఆల్ ఇండియా ర్యాంక్. ఈ ఆల్ ఇండియా ర్యాంక్ అయితే ఆల్రెడీ ఇది వచ్చింది మనకు లాస్ట్ టైం. సో ఈ ఆల్ ఇండియా ర్యాంక్కి ఇప్పుడు రిజల్ట్ రాగానే మీకు అవైలబుల్ ఉంటే మీకు వచ్చేసినట్టే ఆల్మోస్ట్. కాస్త డౌట్ ఉండొచ్చు, కాకపోతే ఆల్మోస్ట్ ఇది ఆల్ ఇండియా ర్యాంక్ అయితే జనరల్గా కరెక్ట్ ఉంటాయి. అండ్ 518 వరకు అయితే ఏదో ఒక ఎంబీబీఎస్ సీటు ప్రైవేట్ అయినా రావచ్చు. ఇది 1,25,000 ర్యాంక్, 1,25,000 ర్యాంక్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది బీసీబీకి సంబంధించి బీసీసీలో చూస్తే బీసీసీ ఆంధ్ర యూనివర్సిటీ. సో గవర్నమెంట్ బీసీసీ ఎక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉందంటే 563 వరకు రావచ్చు, 60,000 ర్యాంక్. అండ్ ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ అంటే 529 వరకు రావచ్చు, 1,07,000, 1,07,000 వరకు ఆల్ ఇండియా ర్యాంక్కి ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బీసీడీ. సో బీసీడీలో చూసినట్లయితే ఏదో ఒక గవర్నమెంట్ సీట్ ఎక్కడి వరకు వస్తుంది బీసీఈలో అంటే పాడేరు, 572 అండ్ 49,718 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎంబీబీఎస్ సీట్ కట్ ఆఫ్ అయితే బీసీఈలో 550 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ 77,822. సో ఈ ర్యాంక్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ప్రజెంట్ బీసీడీలో కనిపిస్తుంది. బీసీఈ. సో బీసీఈలో గవర్నమెంట్ సీట్ కట్ ఆఫ్ డైరెక్ట్ ఎంత ఉండే ప్రెడిక్షన్ ఉంది అంటే 502, 502, 1,50,000 వరకు ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ అంటే 473 మార్క్స్, 473 అండ్ 2 లక్షల ర్యాంక్ వరకు కూడా బీసీఈ వచ్చే ఛాన్స్ ఉంది ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారం లోకల్ కౌన్సిలింగ్లో. బీసీఈ తర్వాత ఎస్సీ. సో ఎస్సీ చూసినట్లయితే ఎస్సీలో మనకి మళ్ళీ 3 కేటగిరీస్ ఉన్నాయి. SC1. సో SC1 ఆల్మోస్ట్ చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, తక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ప్రెడిక్షన్స్ కన్నా కూడా ఎక్కువ చేంజ్ ఉండొచ్చు, వేరియేషన్. రిజల్ట్ వచ్చాక వేరియేషన్ కాస్త ఎక్కువ ఉండొచ్చు. 470 గవర్నమెంట్ అండ్ అదేవిధంగా 392 ప్రైవేట్. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ అయితే 3,80,000. SC2 చూసినట్లయితే గవర్నమెంట్ కాలేజెస్లో ఆంధ్ర యూనివర్సిటీ కట్ ఆఫ్ ఎంత ఉండే ఛాన్స్ ఉంది అంటే ఎవ్రీ కాలేజ్కి సంబంధించిన ప్రెడిక్షన్ మనం ఇచ్చాం. 504, 1,48,000. అండ్ ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ అంటే మాత్రం 477, 1,95,000 SC2. అండ్ SC3లో చూస్తే ర్యాంక్స్ అండ్ మార్క్స్ ఇక్కడ మనం చెప్పుకునేది. SC3లో గవర్నమెంట్ కట్ ఆఫ్ దాదాపు ఒక 510 మార్క్స్ ఉండే ఛాన్స్ ఉంది. అదే ఆల్ ఇండియా ర్యాంకు 1,37,000 వరకు ఉండే ఛాన్స్ ఉంది. మరి SC3లో ఎంబీబీఎస్ సీటు ఇది ప్రైవేట్లో అయినా సరే అంటే మాత్రం మీకు 494 మార్క్స్ అయితే ఎక్స్పెక్టెడ్ ఉంది. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ అయితే 1,64,000 SC3కి. అండ్ నెక్స్ట్ SC తర్వాత మనం చూసేది ST. సో STలో ఏదో ఒక గవర్నమెంట్ సీట్ ఎక్కడి వరకు రావచ్చు గవర్నమెంట్ సీట్ అంటే ఇక్కడ ఉన్న ప్రెడిక్షన్ ప్రకారం 472, 2,06,000 ర్యాంక్ వరకు రావచ్చు. ఏదో ఒక సీట్ అంటే 450 మార్కులు అండ్ 2,49,000 ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మైనార్టీ వాళ్ళకి చూసినట్లయితే కంప్లీట్ అందొక్కటే మైనార్టీ కాలేజ్ ఉంది. 502 ఫస్ట్ రౌండ్, 467, 453 ఆల్ ఇండియా ర్యాంక్ అయితే 2,44,000 వరకు రావచ్చు అని ఉంది. ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ అన్ని కాలేజీలో లేదు, ఇక్కడ ఉన్న చూపించి 5 కాలేజీల్లో మాత్రమే ఉంది. ఇవన్నీ గవర్నమెంట్ సీట్లే. 572 మార్కులు ఈడబ్ల్యూఎస్ ఎండ్ అవ్వచ్చు. ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్ చూసుకుంటే 49,000. ఇవి గుర్తుపెట్టుకోండి, 49,000. రేపు రిజల్ట్ వచ్చాక మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత ఎస్విలో మనం ఓపెన్ చూసినట్లయితే ఎస్వి ఓపెన్లో టోటల్ ఎస్విలో 15 కాలేజీలు ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ సీట్కి ఎస్వి ఓపెన్ ఎన్ని మార్కులకు వస్తుంది అంటే 561కి రావచ్చు, 62,000 ర్యాంక్ వరకు. మరి ఓపెన్ కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అంటే 541 వరకు ఉండొచ్చు, 90,000 ర్యాంక్. ఓపెన్ తర్వాత బీసీఏ చూద్దాం. బీసీఏలో ఇదంతా ప్రెడిక్టెడ్ మార్క్స్ అన్నమాట, మనం క్యాలిక్యులేట్ చేసిన ప్రెడిక్టెడ్ మార్క్స్. మన గవర్నమెంట్లో బీసీఏకి గవర్నమెంట్ సీట్ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ 529 ఉండే ఛాన్స్ ఉంది, 1,07,000. 525, 1,13,000 ర్యాంక్ వరకు వెళ్ళొచ్చు ఏదో ఒక సీట్ అట్లీస్ట్. అండ్ బీసీబీ చూసినట్లయితే టోటల్ ప్రెడిక్టెడ్ మార్క్స్ కట్ ఆఫ్ గవర్నమెంట్ సీటు బీసీబీలో 539 వరకు వెళ్ళొచ్చు అని అంచనా, 92,000. అండ్ ఏదో ఒక సీట్ అంటే 516 మార్కులు.
సో మళ్ళీ నాకు కాల్స్ చేసి మాకు వస్తుందని అడగండి, ఓన్లీ గైడెన్స్ కోసం మాత్రమే కాల్ చేయండి. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 1,28,000. బీసీబీ తర్వాత బీసీసీ ప్రెడిక్షన్ చూద్దాం. బీసీసీలో టోటల్ 5 కాలేజీల్లో మాత్రమే సీట్ వచ్చింది, ఎందుకంటే బీసీసీ అందరికీ ఉండదు. అండ్ బీసీసీలో దాదాపు బీసీసీ గవర్నమెంట్ బీసీసీ టోటల్ 14 కాలేజీలో వచ్చింది. బీసీసీ 512 వరకు ఉండొచ్చు, 1,34,000. అండ్ మార్క్స్ అయితే 497 ఈసారి వస్తే మీకు ఆల్మోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఆల్ ఇండియా ర్యాంక్లో అయితే 1,60,000. బీసీసీ తర్వాత బీసీడీ ప్రెడిక్షన్. సో బీసీడీ ప్రెడిక్షన్లో గవర్నమెంట్ సీటు ఉన్న 8 గవర్నమెంట్ కాలేజీల్లో 539, 92,000. ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ అంటే 510 మార్క్స్ 1,37,000 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు రావచ్చని ఒక అంచనా అయితే మన ప్రెడిక్షన్లో ఉంది. బీసీఈ చూద్దాం. బీసీఈలో చూసినట్లయితే బీసీఈ గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ 530 మార్క్స్ అండ్ 1,06,000. అండ్ అదేవిధంగా 516, 1,27,000 వరకు ఏదో ఒక సీట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్సీ, సో ఎస్సీలో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. అండ్ SC1 అయితే మనకు పెద్ద డేటా ఉండదు, వాళ్ళు ఎక్కువ లేరు కాబట్టి. SC2 చూద్దాం. SC2 గవర్నమెంట్ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే 485 అట్లీస్ట్ వచ్చి ఉండాలి, 1,81,000 ర్యాంక్. అండ్ ఏదో ఒక సీట్ అంటే మాత్రం 475, 2 లక్షల ర్యాంక్. SC3లో చూస్తే గవర్నమెంట్ కాలేజ్లో ఇక్కడి వరకు రావచ్చు ఈసారి అంటే 496, 1,61,323 ఆల్ ఇండియా ర్యాంక్. అండ్ ఏదో ఒక ప్రైవేట్ సీటు 485, 1,81,830. అండ్ ఎస్సీలో ఇది అయిపోయింది, ఎస్సీకి సంబంధించి. నెక్స్ట్ ఎస్టీ చూద్దాం. ఎస్వి యూనివర్సిటీలో, ఎస్టీలో అయితే ఏదో ఒక గవర్నమెంట్ సీటు దాదాపుగా 460 వరకు రావచ్చు, 2,29,000. ఏదో ఒక సీట్ అయితే 446 మార్కులు, 2,59,000. ఎస్టీ తర్వాత మైనార్టీలో చూసినట్లయితే ఒకటే కాలేజ్ 505 మార్కుల వరకు కట్ అవ్వచ్చు. అండ్ ర్యాంక్ చూసినట్లయితే 1,46,000 ర్యాంక్, 1,46,000 ర్యాంక్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ చూస్తే కొన్ని కాలేజెస్లోనే ఉంది. ఈడబ్ల్యూఎస్ ఒక 6 కాలేజెస్లో 551 మార్క్స్ వరకు వెళ్ళొచ్చు అండ్ 76,000. సో మూడు రౌండ్స్కి సంబంధించిన మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా.